అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. మనందరికీ కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, మన అసలు స్వభావం ఏంటి, మనం నిజంగా లోపల ఎలా ఉంటాం. అవును. ఒకవేళ మన సహజ స్వభావం శాంతి, కరుణ అయితే మనం దాన్ని ఎందుకు ఎప్పుడూ అనుభవించలేకపోతున్నాం? ఎక్కడో ఏదో అడ్డుపడుతున్నట్లు అనిపిస్తుంది కదా. కరెక్ట్. ఈరోజు మనం చర్చిస్తున్న మూలాల్లో దీని వివరించడానికి ఒక అద్భుతమైన రూపకం వాడారు. ఆ రూపకమా? ఏంటది? మన సహజ స్వభావాన్ని, అంటే ఆ అంతర్గత మంచితనాన్ని ఒక స్వచ్ఛమైన, ప్రశాంతమైన సరస్సులోని నీటితో పోల్చారు. ఆ నీరు ఎప్పుడూ అక్కడే ఉంటుంది, సహజంగా, స్వచ్ఛంగా. స్వచ్ఛమైన నీరు బాగుంది. కానీ ఆ నీరు అక్కడే ఉంటే మనకెందుకు కనిపించట్లేదు? దాన్ని ఏదడ్డుకుంటోంది? దాన్ని అడ్డుకుంటున్నది ఒక ఆనకట్ట. ఆనకట్ట. ఆ అడ్డంకి బయటినుంచొస్తుందా లేక మనమేనా? మంచి ప్రశ్న. ఆ అడ్డంకి మనమే నిర్మించుకున్నది. అది మన లోపలే తయారైంది. మనమేనా? ఎలా? మన మానసిక అలవాట్లు, మన పక్షపాతాలు, ఆందోళనలు, భయాలు ఇవన్నీ ఇటుకలన్నమాట. ఈ ఇటుకలతోనే ఆ ఆనకట్టను రోజూ కడుతూ ఉంటాం. ఉదాహరణకు, ఒకరిని చూడగానే వెంటనే ఒక అభిప్రాయానికి రావడం ఒక ఇటుక. అవును. భవిష్యత్తు గురించి అనవసరంగా ఆందోళన చెందినప్పుడు మరో ఇటుక. గతాన్ని పట్టుకుని వేలాడినప్పుడు ఇంకో ఇటుక. ఇలా ఆ ఆనకట్ట పెద్దదవుతూనే ఉంటుంది. కేవలం ఆందోళనలేనా? లేక మన బలమైన నమ్మకాలు, అంటే నేను ఇంతే అని మనం గీసుకున్న గీతలు కూడా ఇటుకలేనా? ఖచ్చితంగా. అవన్నీ చాలా పెద్ద ఇటుకలు. నాకు కోపమెక్కువ, నా వల్ల ఇది కాదు, ప్రపంచం ఇలాగే ఉంటుంది లాంటి స్థిరమైన అభిప్రాయాలు ఆ ఆనకట్టను ఇంకా బలంగా చేస్తాయి. సరే, మరి ఈ ఆనకట్టను బద్దలు కొట్టే మార్గమేమైనా ఉందా? లేక ఇదింతేనా? ఉంది. ఈ మూలాలు ఒక ఆశాకిరణాన్ని చూపిస్తున్నాయి. అదే సీమావధానం, అంటే మైండ్ఫుల్నెస్. సీమావధానం. ఈ పదం వినడానికి కొంచెం బరువుగా ఉంది. దీన్ని సులభంగా ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఈ సాధన ఆ ఇటుకలను ఎలా కరిగిస్తుంది? సింపుల్గా చెప్పాలంటే, మనం ప్రస్తుతం ఏం చేస్తున్నామో దానిమీద పూర్తి శ్రద్ధ పెట్టడం. ఎటువంటి తీర్పులు లేకుండా, విమర్శలు లేకుండా, ఉన్నదాన్ని ఉన్నట్లుగా గమనించటం. ఉదాహరణకు, శ్వాస మీద ఏకాగ్రత పెట్టడం లాంటిదా? సరిగ్గా అదే. శ్వాస లోపలికి వెళ్లడం, బయటకు రావడం, దాన్ని గమనించటమే. ఆ గమనించే ప్రక్రియలో మనస్సు అటూ ఇటూ వెళ్తుంది. అవును, వెళ్తుంది. గతం గురించో భవిష్యత్తు గురించో ఆలోచిస్తుంది. దాన్ని కూడా మనం గమనించి మళ్ళీ నెమ్మదిగా శ్వాసమీదకు దృష్టిని తీసుకురావాలి. ఈ ఏకాగ్రత అనే వేడికి ఆ ఆందోళన, పక్షపాతమనే ఇటుకలు మెల్లగా కరగడం మొదలవుతాయి. ఆనకట్టలో చిన్న చిన్న రంధ్రాలు పడతాయన్నమాట. అవును. ఇక్కడే అసలు విషయం మొదలవుతున్నట్లుంది. ఆ రంధ్రాల నుండి మొదట ఏమొస్తోంది? ఆ రంధ్రాల నుండి కరుణ, సానుభూతి, ఇతరుల ఆనందాన్ని చూసి సంతోషించడం, ఇలాంటి లక్షణాలు వరదలా బయటకొస్తాయి. అంటే మనం ఈ లక్షణాలను కొత్తగా సృష్టించడం లేదన్నమాట. అస్సలు లేదు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం అదే. అవి ఇప్పటికే మనలో ఉన్న సహజ స్వభావం. ఇన్నాళ్ళు ఆనకట్ట వల్ల అడ్డుకోబడ్డాయి అంతే. ఆనకట్ట బలహీనపడగానే అవి సహజంగా ప్రవహిస్తాయి. కరెక్ట్. అంటే మన అనుభవాలను చూసే విధానంలోనే ఒక ప్రాథమికమైన మార్పు వస్తుందన్నమాట. అవును. మనం ఆటోపైలట్ మోడ్ నుండి బయటకొస్తాం. సాధారణంగా మన జీవితంలో క్షణాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక అస్పష్టమైన జ్ఞాపకంగా మిగిలిపోతాయి. కానీ ఈ సాధనతో ప్రతి క్షణం దానికదే ప్రత్యేకంగా నిలుస్తుందని అంటున్నారు. సరిగ్గా చెప్పారు. దీన్నే వర్గీకరణను వదిలివేయడం అని కూడా అంటారు. మనం అనుభవాలను మానసిక అరల్లో పెట్టడం మానేస్తాం. హ్మ్. ఉదాహరణకు, శ్వాసనే తీసుకోండి. చాలామందికి శ్వాసను గమనించమంటే 5 నిమిషాలకే బోరింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మన మనసు దానికి శ్వాస ఒక సాధారణ బోరింగ్ ప్రక్రియ అని ఒక లేబుల్ అంటించేసింది. ఇది నిజమే. ఆచరణలో చాలా కష్టం కదా. మనస్సుని నిశ్శబ్దంగా ఉంచటం, ఆలోచనలకు లేబల్స్ అంటించకుండా ఉండటం అసాధ్యం అనిపిస్తుంది. మొదట్లో అసాధ్యం అనిపిస్తుంది. కాని సాధన కొనసాగించే కొద్దీ శ్వాస అనేది కేవలం గాలి పీల్చి వదలడం కాదని, అదొక జీవంతమైన, నిరంతరం మారుతున్న ప్రక్రియ అని అర్థమవుతుంది. ప్రతి శ్వాస విభిన్నంగా ఉంటుందా? అవును. ఆ బోరింగ్ అనే లేబల్ తీసేసినప్పుడు, వివరణలు పక్కన పెట్టినప్పుడు, ప్రతి క్షణం చెప్పేదాన్ని మనం మొదటిసారి వింటున్నట్లుగా వింటాం. మొదటిసారి వింటున్నట్లుగా వినడం అద్భుతమైన భావన. అంటే నా ఉదయం కాఫీ కూడా దాన్ని రోజూ తాగే కాఫీ అనే లేబుల్ చేయకుండా తాగితే ప్రతిరోజూ ఒక కొత్త అనుభవంగా మారుతుందా? నిస్సందేహంగా.
దాని వాసన, రుచి, వెచ్చదనం వాటిని ఏ అంచనాలు లేకుండా అనుభవించినప్పుడు ప్రతిదీ ప్రకాశవంతంగా మరియు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ధ్యానం మరింత శక్తివంతమైనప్పుడు ఈ ఎరుక అనేది స్థిరంగా మారుతుందంటున్నారు. అవును, అది కేవలం ధ్యానం చేసేటప్పుడే కాదు, రోజువారీ జీవితంలో కూడా మనతోనే ఉంటుంది. అప్పుడు మన మనస్సు ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోకుండా పూర్తిగా సరళమైన ఎరుకలో మేల్కొని విశ్రాంతిగా ఉంటుంది. ఆ స్థితిలో శ్వాస, సమయం వంటి ప్రాథమిక విషయాలు కూడా కొత్తగా కనిపిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా సమయం గురించి చెప్పిన విషయం నన్ను ఆశ్చర్యపరిచింది. అవును, సాధారణంగా మనం శ్వాసను సమయంలో జరిగే ఒక సంఘటనగా చూస్తాం. ఒక శ్వాస మొదలైంది, ముగిసింది, అలా. కాని ఆ స్థితిలో అలా ఉండదా? ఉండదు. లోతైన ధ్యాన స్థితిలో శ్వాసనేది సమయంలో జరిగేదిగా కాకుండా వర్తమాన క్షణంగానే గ్రహించబడుతుంది. వర్తమాన క్షణంగానా? అవును. అక్కడ గతం, భవిష్యత్తు అనేవి కేవలం ఆలోచనలు. మనం గతాన్ని గుర్తు చేసుకోవడం, భవిష్యత్తు గురించి ఊహించుకోవడం మానేసినప్పుడు మిగిలేది ఈ క్షణం మాత్రమే. ఒక్క నిమిషం. అంటే సమయమనేది వాస్తవంగా అనుభవించేది కాదని, అదొక మానసిక భావన మాత్రమే అని అంటున్నారా? ఇది నమ్మడానికే కొంచెం కష్టంగా ఉంది. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. సమయాన్ని ఒక నదిలా కాకుండా ఒక సినిమా రీల్లోని ఫ్రేమ్లా ఊహించుకోండి. సరే. మనం గతాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఒక పాత ఫ్రేమ్ని చూస్తున్నాం. భవిష్యత్తును ఊహించినప్పుడు ఇంకా తీయని ఫ్రేమ్ని ఊహించుకుంటున్నాం. కానీ ఎప్పుడూ మనముండేది ఒకే ఒక్క ఫ్రేమ్లో. అదే వర్తమానం. కరెక్ట్. లోతైన ఎరుకలో ఆ ఒక్క ఫ్రేమ్ మాత్రమే వాస్తవంగా అనిపిస్తుంది. మిగతావన్నీ మనసు సృష్టించిన కథల్లా తోస్తాయి. ఈ నిర్మలమైన ఎరుక అనేది ఆ క్షణంలో ఇది నిజం, నేను ఇప్పటివరకు అనుభవించిన దానికంటే ఇది నిజమైనది అని సంపూర్ణంగా తెలుస్తుంది. సరే, ఒకవేళ ఆ నిజమైన అనుభూతిని, ఆ నిర్మలమైన ఎరుకను రుచితూస్తే దానివల్ల మన రోజువారీ జీవితంలో కలిగే ప్రయోజనమేంటి? ఖచ్చితంగా అదే అతి పెద్ద ప్రయోజనం. ఆ సంపూర్ణ అవగాహనను ఒకసారి పొందిన తర్వాత మన అనుభవాల అన్నింటినీ అంచనా వేయడానికి మనకొక కొత్త ప్రమాణం, ఒక కొత్త దృక్కోణం లభిస్తుంది. ఒక అంతర్గత కొలమానంలాంటిదా? అవును, అది మనకొక ట్రూ నార్త్ లాంటిది. మనం వాస్తవికతను ఎప్పుడు వక్రీకరిస్తున్నామో, ఎప్పుడు మనసు కథలు అల్లుతోందో మనకే గమనించగలం. అంటే మనం వాస్తవాన్ని ఎప్పుడూ ఒక ఫిల్టర్ ద్వారానూ చూస్తున్నామన్నమాట. అవును, మన ఫిల్టర్లు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మన వ్యక్తిగత అభిప్రాయాలు, పాత జ్ఞాపకాల ప్రభావం, వీటితో మనం వర్తమానాన్ని ఎలా రంగులద్దుతున్నామో మనమే గమనించడం ప్రారంభిస్తాం. ఎప్పుడు మన అహం లేదా మన గత అనుభవాలు వర్తమానాన్ని కలుషితం చేస్తున్నాయో కనిపిస్తుందన్నమాట. అవును, దాంతో మనం వాస్తవానికి ఏమీ జోడించకుండా, తీసివేయకుండా ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూసే నిష్పాక్షిక దృక్పథం వైపు సహజంగా ఆకర్షితులవుతాం. అంటే మనం చాలా సునిశ్చితమైన వ్యక్తులుగా మారతాం. మనసులో, శరీరంలో జరిగే ప్రతి చిన్న కదలిక కూడా మనకి ఇట్టే తెలిసిపోతుంది. అవును, ఇక ఇక్కడి నుండే ఈ విశ్లేషణలోని అత్యంత కీలకమైన తుది గ్రహింపు వైపు ప్రయాణం మొదలవుతుంది. అదేమిటి? ఈ నిరంతర కదలికల మధ్య శ్వాస యొక్క ఎడతెరిపిలేని పెరుగుదల మరియు పతనం, శారీరక అనుభూతుల ప్రవాహం, ఆలోచనలు మరియు భావాల పరంపర, వీటన్నింటినీ గమనిస్తున్నప్పుడు ఒక విప్లవాత్మకమైన విషయం అర్థమవుతోంది. అదేంటి? చూసేవారు ఎవరూ లేరు, చూడటం మాత్రమే ఉంది. వావ్, అది నమ్మశక్యంగా లేదు. అంటే ఇన్నాళ్ళు నేను చూస్తున్నాను, నేను గమనిస్తున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను అని బలంగా నమ్ముతున్నది కేవలం ఒక అలవాటు మాత్రమేనా? అవును. ఆ నేను అనే కేంద్ర నిర్వాహకుడు, ఆ అహం అసలు లేడా? ఈ ఆలోచనే కొంచెం భయపెట్టేలా, అదే సమయంలో చాలా స్వేచ్ఛనిచ్చేలా ఉంది. సరిగ్గా అదే అనుభూతి. ఆ స్థితిలో నేను అనే భావన కేవలం ఒక ఆలోచనగా గుర్తించబడుతుంది. అంతేకాని అది ఒక స్థిరమైన, శాశ్వతమైన అస్తిత్వం కాదని తెలుస్తుంది. అనుభవాలు వాటంతటవే జరుగుతున్నాయని, వాటిని అనుభవించడానికి ఒక ప్రత్యేక నేను అవసరం లేదని అర్థమవుతుందా? అవును, చూసే వ్యక్తి, చూడబడే వస్తువు అనే ద్వంద్వత్వం నశించిపోతుంది. అనుభవం యొక్క ప్రవాహం మాత్రమే మిగులుతుంది. దీనివల్ల కలిగే అసలైన స్వేచ్ఛ ఏమిటి? నేను ఒక ఆలోచన మాత్రమే అని తెలిస్తే మన బాధలు ఎలా తగ్గుతాయి? అక్కడే ఉంది అసలైన మార్పు. మనల్ని మనం నిరంతరం విమర్శించుకునే నేను కూడా ఒక ఆలోచనే. నన్ను అవమానించారు అని బాధపడే నేను కూడా ఒక ఆలోచనే. అవి మనం కాదు, మనలోంచి వెళ్తున్న ఆలోచనలు మాత్రమే అని అర్థమైనప్పుడు వాటి బలం తగ్గిపోతుంది. అవి మనల్ని బంధించలేవు. అదే అసలైన స్వేచ్ఛ.
అయితే ఇక్కడొక సందేశం వస్తోంది. ఈ చూసేవాడు లేడు అనే స్థితికి పాశ్చాత్య మనస్తత్వశాస్త్రంలో చెప్పే డిసోసియేషన్ లేదా అనుభవం నుండి విడిపోవడానికి తేడా ఏమిటి? చాలా ముఖ్యమైన ప్రశ్న. రెండూ ఒకటే అని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది కదా? ఖచ్చితంగా ఉంది. డిసోసియేషన్ అనేది ఒక రకమైన తిమ్మిరి, అనుభవం నుండి పారిపోవడం. అక్కడ ఎరుక మందగిస్తుంది. కాని మనం ఇక్కడ చర్చిస్తున్న స్థితి దీనికి పూర్తి వ్యతిరేకం. అదెలా? ఇది ఎరుక యొక్క అత్యున్నత స్థాయి. ఇక్కడ మనం అనుభవం నుండి పారిపోవడం లేదు, దానికి మరింత దగ్గరవుతున్నాం. ఎంత దగ్గరగా అంటే అనుభవానికి, అనుభవించేవారికి మధ్య తేడానే చెరిగిపోయేంత. అది స్పష్టత, తిమ్మిరి కాదు. కాబట్టి ఈరోజు చర్చను ముగిస్తే మన సహజ స్వభావం ఒక స్వచ్ఛమైన సరస్సులాంటిది. కాని మన మానసిక అలవాట్లు, అభిప్రాయాలు అనే ఆనకట్ట దానిని అడ్డుకుంటోంది. అవును. సీమావధానం అంటే వర్తమాన క్షణంపై పూర్తి శ్రద్ధ పెట్టటం ద్వారా మనం ఆ ఆనకట్టను నెమ్మలిగా కరిగించవచ్చు. అలా కరిగించే కొద్దీ మన అనుభవాలు స్పష్టంగా, ప్రకాశవంతంగా మారతాయి. చివరికి నేను అనే కేంద్ర బిందువు కూడా ఒక ఆలోచనే అని గ్రహించి, చూసేవాడు అదృశ్యమై కేవలం చూడటం అనే స్వచ్ఛమైన అనుభవం మాత్రమే మిగిలే స్థితికి చేరుకోవచ్చు. అది ఒక అంతిమ స్వేచ్ఛాస్థితి అన్నమాట. అవును. వినేవారికి ఒక ఆలోచనతో ఈరోజు చర్చను ముగిద్దాం. మనం రోజూ చేసే పనులలో మన ఆలోచనలు, అభిప్రాయాలు అనే ఫిల్టర్ లేకుండా ఒక్క క్షణమైన అనుభవాన్ని ఉన్నదున్నట్లుగా గమనించడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? మంచి ఆలోచన. ఉదాహరణకు, రేపుదయం ఒక కప్పు టీ తాగుతున్నప్పుడు ఈ టీ బాగుంది, బాగాలేదు, నిన్నట్లా లేదు అనే వ్యాఖ్యానాలు లేకుండా కేవలం దాని రుచి, వాసన, వెచ్చదనాన్ని మాత్రమే అనుభవించడానికి ప్రయత్నిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో గమనించండి. బహుశా ఆ చిన్న క్షణంలో ఆ ఆనకట్టలో ఒక చిన్న రంధ్రం పడొచ్చేమో.